మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలోని యూపీఎస్ పాఠశాలలో బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ బుచ్చి నాయక్ విచ్చేసి సరస్వతి విగ్రహం వద్ద పూజలు నిర్వహించి కార్యక్రమం నిర్వహించారు. ఆయన చేతుల మీదుగా విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమ పిల్లలకు మంచి చదువు కావాలంటే ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని, ప్రభుత్వ పాఠశాలలో అనుభవం ఉన్న టీచర్స్ బాగా చదువుకున్న వారు ఉంటారు గనక పిల్లలు మంచి విద్యను అభ్యసించడం సులువుగా ఉంటుందని, ప్రైవేట్ పాఠశాలలో చేర్పించి అధిక ఫీజులు కట్టలేక అప్పుల పాలు కావద్దని ఆయన సూచించారు. అనంతరం మిడ్ డే మీల్స్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. మేడం కూడా తీసుకు రండి మేడం. ఏం పేరమ్మా? కూర్చోండి అందరూ లైన్ గా లైన్ రౌండ్ కూర్చోవాలా మీరు ఒకసారి ఉన్నానా? ఫస్ట్ ఏం రాద్దాం? ఓం రాద్దాం. ఏం రాద్దాం? ఓం. ఓకే, ఇక్కడ రాయి. ఏంది భాగంగా యూపీఎస్ తిమ్మాపూర్ పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం చేపట్టడం జరిగింది. విద్యార్థులందరూ కూడా ఈ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాల నుంచి కూడా 4 విద్యార్థులు జాయిన్ కావడం కూడా జరిగింది ఈరోజు. మరి ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైనటువంటి విద్య లభిస్తుంది కాబట్టి క్వాలిఫైడ్ టీచర్స్ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు కాబట్టి గ్రామస్తులు తెలియజేయమనగా అధిక ఫీజులు చెల్లించి ప్రైవేట్ పాఠశాలకు పంపి ఆర్థికంగా నష్టపోవద్దని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాను. మన ఊరికి వచ్చేటువంటి ఉపాధ్యాయులను వాళ్ళని గౌరవించి వాళ్ళు అందించేటువంటి విద్యాబుద్ధులను మన విద్యార్థులు అందే విధంగా మీరందరూ వాళ్ళకు సహకరించి మంచి విద్య పొందాలని చెప్పేసి ఈ తిమ్మాపూర్ గ్రామం తరపు నుంచి నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.